శుభోదయం. గుడ్ మార్నింగ్. దేవుని పిల్లలందరికీ ఉదయకాల శుభాలు. మీరందరూ బాగున్నారని తలుస్తున్నాను. ఈ ఉదయకాలం దేవుని మనస్సు ఏ రీతిగా ఉంది అని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అందులో భాగంగా ప్రవక్త అయిన హెజ్కేలుతో దేవుడు చెప్తున్న మాట ఒకటి నేను మీతో పంచుకోవాలని ఆశపడుచున్నాను. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 25వ వచనం చదువుకుందాం. వారు బహుగా తిరుగుబాటు చేయువారు గనుక నీవు మౌనివై వారిని గద్దింపకయున్నట్లు నేను నీ నాలుక నీ అంగటికి అంటుకొనజేసేదను. అంటే తిరుగుబాటు చేసేవారి పట్ల దైవజనుడిని దేవుడు మౌనిగా చేసేసాడు. అంటే మాట్లాడకుండా చేసేసాడు. వాక్యము ద్వారా గద్దింపుతో కూడిన మాటలు, హెచ్చరికతో కూడిన మాటలు అందట్లేదంటే దాని అర్థం ఏంటంటే తిరుగుబాటు ఎక్కువయ్యే కొద్దీ మౌనం కూడా ఎక్కువైపోద్దనమాట. మౌనం వహిస్తున్నాడు దేవుడు అంటే దాని అర్థం ఏంటంటే పిల్లారా తిరుగుబాటు ఎక్కువైందని అర్థం. ఎప్పుడైతే తిరుగుబాటు ఎక్కువవుతుందో మౌనం కూడా ఎక్కువవుతుంది. కనుక హ్మ్, గద్దించడమే ఆశీర్వాదం కానీ మౌనంగా ఉండటం మనకు ఆశీర్వాదం కాదు. ఎందుకంటే ఇక్కడ యెహెజ్కేలు దేవుని యొక్క వాక్యంలో దేవుడు ఆయనతో చెప్తున్న మాట ఏంటంటే, నీవు మౌనివై ఉండమంటున్నాడు. చూడండి దేవుని వాక్యంలో నాకు ఒక మాట జ్ఞాపకానికి వస్తుంది. దేవుడు మాట్లాడట్లేదంటే నిజంగా అది అన్నపానములు లేని కరువు కాదంట. చూడండి ఆ కరువు ఎటువంటిదంటే ఆమోస్ గ్రంథం 8వ అధ్యాయం 11, 12 వచనాలు చదువుకుందాం. అక్కడ రాయబడిన మాట, రాబో దినములందు దేశంలో నేను క్షామము పుట్టింతును. అది అన్నపానము లేకపోవటం చేత కలుగు క్షామము కాక యెహోవా మాటను వినకపోవటం వలన కలుగు క్షామముగా ఉండును. ఇదే యెహోవా అంటే దేవుని మాట నేను వింటలేదంటే, దేవుని మాటకి నేను లోబడతలేదంటే దేవుడు మాట్లాడుతూ మానేస్తాడనమాట. మౌని అయిపోతాడు ఆయన. అప్పుడేం జరుగుద్ది 12వ వచనం. కాబట్టి జనులు యెహోవా మాట వెదుకుటకై ఈ సముద్రము నుండి ఆ సముద్రం వరకు ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కునకు సంచరించుదురు గాని అది వారికి దొరకదు. చూసారా? అది దొరకని కాలం, దొరకని సమయం. ఇంకంతకంటే దారుణమైన పరిస్థితి మరొకటి లేదు. అది అన్నపానం లేని క్షామం కాదంట. దేవుని మాట దొరకని పరిస్థితి. ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే యెహెజ్కేలు గ్రంథంలో దేవుడు దగ్గర దగ్గర యెరూషలేము పతనం అయ్యేంత వరకు దగ్గర 7.5 సంవత్సరాల పాటు యెహెజ్కేలు మౌనమైపోయినట్లుగా దేవుని వాక్యం చెప్తున్నది ప్రియులారా. చూడండి పరిశుద్ధ గ్రంథం బైబిల్‌లో యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయము 22వ వచనం చదువుదాం. తప్పించుకొనిన వారు వచ్చిన వెనుకటి సాయంత్రమున యెహోవా హస్తము నా మీదకు వచ్చెను. ఉదయమున అతడు నా యొద్దకు రాకమునుపే యెహోవా నా నోరు తెరవగా పలుకుటకు నాకు శక్తి కలిగెను. అప్పటి నుండి నేను మౌనిని కాకయుంటిని అనే మాట చదువుతున్నాం. అంటే దేవుడే మళ్ళీ మెనీ ఇయర్స్ ఆఫ్టర్ ఆయన నోరు తెరవమన్నాడంట యెహెజ్కేలు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం తిరుగుబాటు చేస్తుంటే దేవుడు మనతో మాట్లాడుతూ మానేస్తాడు. కానీ మనం దేవునికి లోబడితే ప్రభువు మనతో ప్రతిరోజు మాట్లాడతాడు. కనుక దేవుడు మాట్లాడడం ఆశీర్వాదం కానీ ఆయన మౌనమైపోతున్నాడంటే మనం తిరుగుబాటు చేస్తున్నాం అని అర్థం. కనుక ప్రభువు మనతో ప్రతిదినము మాట్లాడును గాక. ప్రభువు తన వాక్యము ద్వారా మనం సరిచేయును గాక. కనుక మౌనం అయిపోయే దేవుణ్ణి మౌనం చేసే స్థితికి, స్థాయికి మనం ఎప్పుడు కూడా మన జీవితంలో దిగజారకూడదు. కనుక అలాగా ప్రభువు ఎప్పుడు మాట్లాడనివ్వాలి. ఆయన ఎప్పుడు మాట్లాడాలి, మనం వినాలి. కనుక దేవుడు ఇచ్చిన ఉదయకాల సందేశమునకై ప్రభు కృతజ్ఞతలు చెల్లిస్తూ చాలామంది దేవుని ప్రత్యక్షతలో దేవుని మాటలు పొందుకోలేకపోవటం కారణం ఏంటంటే తిరుగుబాటు ఎక్కువైందని అర్థం. ఎందుకంటే ఈ వచనం మనకు అదే చెప్తున్నది. కనుక మనసులో పెట్టుకుందాం, వాక్యానుసారం జీవిద్దాం. ప్రభు మనందరిని దీవించును గాక. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, ఉదయకాలం ఇచ్చిన సందేశములకై స్తోత్రాలు. విన్న ప్రియులను దీవించి మమ్మల్ని మీ ఆత్మతో నింపండి. ఈ దిన పరిచయ కొరకు సిద్ధపరచడం మేము చేసే ప్రతి పని తోడై ఉండి చిత్తం కంది ఏది మా దరిదాపు తీసుకురాకండి. మా దేశ నాయకులు, రాష్ట్రం, ప్రభుత్వం పాడిన పంటను దీవించి బలహీనలు బాగు చేసి వ్యాధులు స్వస్థపరచండి. మేము మా జీవితం మారుస్తాను మీకు ఇవ్వడానికి వాక్యం, ప్రార్థన, పరిశుద్ధ ప్రేమ కలిగి జీవించే భాగ్యం దయచేయమని ఈ ప్రార్థన అంగీకరించి ప్రతిఫలం
యేసుక్రీస్తు ప్రభు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని కృపయు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని సహవాస సన్నిధి చేరిన మనకు మన కుటుంబాలుగా గొప్ప దేవుని కృప సదా తోడై నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరూ వందనాలండి. తిరిగి మళ్ళీ కలుద్దాం. అంతవరకు గొప్ప దేవుని కృప మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ.